ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. తెలంగాణ రాజకీయాల్లో అతిపెద్ద సంచలనం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదైంది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారంటూ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కింద కేటీఆర్ మీద ఏసీబీ కేసు నమోదు చేసింది. పీసీ యాక్ట్ కింద ఏసీబీ కేసులు నమోదు చేసింది. వాటితో పాటు 409, 120B సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. మొత్తంగా 4 సెక్షన్ల కింద కేటీఆర్ పై ఏసీబీ కేసులు నమోదు చేసింది. ఫార్మర్ ఈ రేసింగ్ కేసులో A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ BLS రెడ్డి ఏసీబీ పేర్కొంది. ఇదే క్రమంలో నాపల్లి ఏసీబీ కోర్టుకు అధికారులు FIR కాపీని సమర్పించారు. మాజీ మంత్రి కేటీఆర్ మీద పీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు కోర్టుకు ఏసీబీ అధికారులు తెలిపారు. RBI నిబంధనలకు విరుద్ధంగా ఓ విదేశీ సంస్థకు నిధుల బదలాయింపు జరిగినది ప్రధాన అభియోగం కాగా, అధికార దుర్వినియోగం చేశారన్నది మరో అభియోగంగా తెలుస్తుంది. కేబినెట్ ఆమోదం లేకుండా మంత్రిగా ఉన్న కేటీఆర్ తన సొంత నిర్ణయంతో హెచ్ఎండిఏ బోర్డు నుంచి విదేశీ కంపెనీకి నిధులు బదలాయించినట్టు తెలుస్తుంది. కేటీఆర్ ఆదేశాలతోనే డబ్బులు చెల్లించినట్టుగా హెచ్ఎండిఏ అధికారులు కూడా ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే. RBI అనుమతి లేకుండా ఓ విదేశీ సంస్థకు ఇండియన్ కరెన్సీ రూపంలో డబ్బు చెల్లించినట్టయితే 8 కోట్ల పెనాల్టీ ఉంటుందని తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే RBI ఈ పెనాల్టీ వేయడంతో ఈ రేసుకు సంబంధించిన మొత్తం వ్యవహారం బట్టబయలైనట్టు తెలుస్తుంది.